దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనందరినీ నిలిపిన ఆ దేవాతి దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుడు ప్రేమగల దేవుడు ప్రియులారా, నమ్మదగినవాడు. ప్రతి నూతన ఉదయం ఆయన వైపు ఎవరెవరు చూస్తారో వారందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను, కృపను కుమ్మరించే దేవుడు. వాగ్దానం చేసినట్లుగా ఎవరెవరైతే తమ వాగ్దానం మీద ఆధారపడి ఉన్నారో, విశ్వసిస్తున్నారో వారందరిపై నూతన కరుణను, ప్రేమను, కటాక్షాన్ని కుమ్మరించే దేవుడు మన ప్రియ పరలోకపు తండ్రి. ప్రియులారా, ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండబోతుందో మనకి తెలియదు. మన భవిష్యత్తు మనకి తెలియదు. మరి భవిష్యత్తు ఎరిగిన దేవునితో మనం సంబంధము కలిగి ఉంటే మనము ఏ దారిలో వెళ్ళాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆ ప్రభువే సరి అయిన మార్గాన్ని మనకు అనుగ్రహిస్తారు. అందుకనే చూడండి, ఎవరెవరో మాటలను వినడం కాదు, ఎవరెవరో చెప్పిన కార్యాలను మనము చేయడం కాదు. దేవుడు మనకిచ్చిన జ్ఞానం ప్రకారము మనము ఏ కార్యాలు చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు మన సొంత తెలివి మీద కూడా ఆధారపడకుండా దేవుడు చెప్పిన జ్ఞానం ప్రకారము మనం నిర్ణయాలను తీసుకోగలిగితే ప్రియులారా, అప్పటికప్పుడు ఫలితము మనకు తెలియనప్పటికీ కడకు మనము పొందే ఫలితం మాత్రము ఎంతో గొప్పదిగా, గర్వించదగినదిగా ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 15-16 వచనాల్లో ఈ విధంగా మనం చదువుతున్నాం. అమాయకుడు అందరు చెప్పిన మాటలు విని అందరు ఏమేం చెప్తున్నారో దాని ప్రకారం జీవిస్తూ ఉంటాడు. కానీ జ్ఞాని మాత్రము ఒక్కొక్క అడుగును తెరచి చూసి, ఇది నిజమా, సత్యమా, నేను వెళ్ళవచ్చా, ఈ నిర్ణయం తీసుకోవచ్చా, ఆచితూచి అడుగు వేయను. ఎవరెవరో మనకి హితోపదేశం చేస్తారు. ఈ కార్యం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఈ స్థలానికి వెళ్ళవచ్చు, ఈ విధంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. రకరకాల అభిప్రాయాలు మనకు తెలియచేసే వాళ్ళు ఉంటారు ప్రియులారా. కానీ వాటన్నిటిని కూడా మనం నమ్మకుండా ఎవరెవరైతే దైవ భయముతో నడిపించబడుతున్నారో వారి వల్ల మనము సరైన నిర్ణయము తీసుకోవచ్చు ప్రియులారా. అందుకనే చూడండి, మనము ఎప్పుడెప్పుడు వీలైతే దేవుని యొక్క సమావేశానికి, సంఘ సమావేశానికి వెళ్ళడానికి సాయశక్తులా మనం ప్రయత్నించాలి. హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చదువుతున్నాం. అక్కడ ఆ సంఘ సమావేశానికి మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యం మనకు బోధించబడుతుంది. మనం ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు ప్రోత్సహించుకొని, సాధక బాధకాలు ఒకరికొకరు చెప్పుకొని, అక్కడ అందరూ కూడా దైవ భయముతో నింపబడిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు. చూడండి, మొట్టమొదటి దేవాలయము మన సొంత గృహమే. మన సొంత కుటుంబ సభ్యులు మనల్ని ప్రేమించినంతగా దేవుడు తప్ప ఇంకా ఎవ్వరు మనల్ని ప్రేమించరు ప్రియులారా. కానీ చాలామంది సొంత కుటుంబ సభ్యుల మీద ఆధారపడిన దానికంటే స్నేహితుల మీద, స్నేహితులు చెప్పే మాటల మీద ఆధారపడతారు, బంధువులు చెప్పే మాటల మీద ఆధారపడతారు. ఎవరో దూరం ఉండి వాళ్ళను బాగా ప్రేమిస్తున్న వాళ్ళుగా నటించే వాళ్ళ మీద ఆధారపడతారు. మన సొంత తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మన క్షేమం గురించి వాళ్ళు కోరుకున్నంతగా ఈ లోకంలో ఎవ్వరు కోరుకోరు. కాబట్టి చూడండి, మన సొంత తల్లిదండ్రులు మనల్ని ప్రేమించే వాళ్ళు మనల్ని దైవ భయంలో నడిపిస్తున్నప్పుడు వారి మాటకి విధేయించడానికి మనకి ప్రతిరోజు కూడా వినయాన్ని ప్రసాదించమని మనం అడగాలి. ఎందుకంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతున్నాం, హితోపదేశం లేని చోట ప్రజలు నశింతురు. ఎక్కడెక్కడైతే హితోపదేశము జ్ఞానులు ఉండి వాళ్ళు బాగా మంచి సత్యము మనకి నేర్పిస్తూ ఉంటారో
అక్కడ వారి జీవితము భద్రంగా ఉంటుంది. ప్రియులారా, మరి మన కుటుంబ సభ్యులు నడిపించిన, మనకంటే జ్ఞానంతో ఎక్కువ ఉన్న వాళ్ళు మనల్ని నడిపించిన, వాళ్ళు మనకు సరియైన నిర్ణయము మనకి నేర్పించేటప్పుడు మనం ఒకటి గమనించాలి, వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం మనల్ని నడిపిస్తున్నారా? తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 15, 16, 17 వచనాల నుంచి మనం చదువుతున్నాం. దైవజనుడు ఎట్టి కార్యమైనా అది మంచి కార్యము చేయడానికి, మంచి మార్గంలో వెళ్ళడానికి ఆ దేవుడిచ్చిన గ్రంథములోని వాగ్దానముల వెంట మనం దాన్ని బోధించినప్పుడు వినాలి. మనలోని తప్పులు ఎత్తి చూపించినప్పుడు దాన్ని ఒప్పుకోవాలి. మన సరియైన మార్గంలో నడిపించినప్పుడు దానికి విధేయత చూపించాలి. నీతి మార్గంలో మనల్ని నడిపించినప్పుడు దానికి మనం కట్టుబడి ఉండాలి. ప్రియులారా, కొన్నిసార్లు వాక్యం కూడా చదువుతాం, ఆ వాక్యం మనకు అర్థం కాదు. ఆ వాక్యము వ్రాయించిన పరిశుద్ధాత్మ దేవుని కన్నులతో మనం చూడాలి. పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సంపూర్ణ సత్యంలోనికి ఆయన నడిపిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాం. వాక్యం మనం చదివేటప్పుడు అందులో ఏముందో మనకు అర్థం కాదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడే వాక్యము ద్వారా ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ ప్రభు ఒక్కరే సత్యమైన మార్గాన్ని మనకి తెరిచి మిగతా అన్ని మార్గాలను మనకి మూసివేస్తారు. అందుకని యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతున్నాం, ఎవరెవరికి వివేకము కొరతగా ఉన్నదో వారు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడంట. కానీ మనం అడిగేటప్పుడు అనుమానముతో అడగకూడదు. దేవుడు ఇస్తాడో లేదో, దేవుడు సరైన మార్గం నాకు చూపిస్తాడో లేదో, దేవుడు నాతో మాట్లాడేటప్పుడు నాకు అర్థమవుతుందో లేదో, ఇవన్నీ అనుమానాలతో మనం అడిగితే మనము బైబిల్ వాక్యము ద్వారా నడిపించబడుతున్నాం అనుకుంటాం, కానీ దాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేము. కొన్నిసార్లు ప్రియులారా, వాక్యం మనకు బోధించినప్పటికీ, ఆ వాక్యంలోని అర్థం మనకు అయినప్పటికీ కూడా ఈ శరీరము మనకి సహకరించినప్పుడు, మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు మరలా మనకి నూతన అవకాశములను ఇస్తూనే ఉంటారు. లోక మార్గములను వదిలి సత్యమైన మార్గంలోనికి రావడానికి ఎన్నో హితోపదేశములను ప్రతిరోజు ప్రభు ఆ అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే మనల్ని మనము తెలివైన వాళ్ళము అనుకోకుండా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చదువుతున్నాం, నాకన్నీ తెలుసులే, నేనే తెలివైన వాడినను అని ఎవరెవరు అనుకుంటారో వాళ్ళు దేవుని మీద ఆధారపడరు. కానీ ఎవరైతే ప్రభువా నా తెలివి, ఈ లోక తెలివి నేను నడిపించుకున్నప్పుడు నాకు తెలియని మార్గంలోనికి వెళ్తానేమో, కానీ నీ మీద ఆధారపడితే, నీ తెలివి ద్వారా నేను నడిపించబడితే నేను నిత్య జీవ మార్గంలో నడుస్తాను ప్రభువా అని ప్రతిరోజు మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి. ఎప్పుడైతే ప్రభు చెప్పిన మార్గంలో వెళ్ళకుండా మన సొంత మార్గంలో వెళ్తున్నాము అని అనిపించినప్పుడు వెంటనే ఆగి, యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8, 9 వచనాల్లో మనం చదువుతున్నాం. 7వ వచనంలో, ఎప్పుడైతే మన పాపములను మనము ఒప్పుకుంటామో, మన అతిక్రమములను ప్రభు దగ్గర, మన యొక్క గర్వాన్ని, వినయము లేనితనాన్ని, విధేయత లేనితనాన్ని ప్రభు ముందు ఒప్పుకుంటామో, ఆ ప్రభువు మన పాపములను క్షమించి మనలోని అవినీతిని తొలగించి తన నీతి వస్త్రాన్ని మనకి కప్పి సత్యమైన మార్గమేదో మనకి చూపిస్తారు. ఆ హితోపదేశము మనకి కలిగిస్తారు. చూడండి ప్రియులారా, అపోస్తులైన సౌలు తను వెళ్ళే మార్గం మంచిది అనుకున్నాడు. తన యొక్క యూదా మతము కొరకు యేసు ప్రభు చూపించిన మార్గాన్ని అనుసరించే వాళ్ళని రాజ్యరంపాన పెట్టాడు. అతని దృష్టిలో ధర్మశాస్త్రాన్ని, యూదా చట్టాన్ని అనుసరిస్తే చాలు. ఆ హితోపదేశంలో అతడు పుట్టాడు, పెరిగాడు, ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. అందుకని ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో అంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటించు విషయము ఉన్నంత వరకు నాలో ఏ తప్పు లేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని నేను దర్శనంలో చూశానో, ఆ గర్వమనే గుర్రము నుండి నేను క్రింద పడ్డానో,
ఆ ప్రభు స్వరాన్ని విన్నానో అప్పుడే నాకు తెలిసింది నేను ఎంచుకున్నది సరి అయినది కాదని. అసలైన హితోపదేశము ప్రభువు చూపించిన మార్గము అని నేను తెలుసుకొని, చూడండి, ప్రభువు ఎవరి ఇంటికి పొమ్మన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎవరు వచ్చి ప్రార్థన చేస్తే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకున్నాడు. బప్తిస్మం పొందాడు. 3 సంవత్సరములు బైబిల్ యొక్క గ్రంథాన్ని చదివాడు. తిరిగి ధైర్యంగా అదే యెరూషలేమునకు వచ్చి యేసే నిజమైన దేవుని కుమారుడు అని ఆ ప్రభు కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించాడు. ఒకసారి సత్యము తెలుసుకున్న తర్వాత వెనుదిరిగి చూడలేదు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా ఎంతెంతోమంది మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది సలహాలను ఇచ్చినా కూడా మనం స్వీకరించలేని పరిస్థితులలో ఉన్నామేమో. ఈరోజు మన యొక్క పరిస్థితిని తెలుసుకొని మనల్ని మనం పరీక్షించుకొని, హితోపదేశములు లేని చోట ప్రజలు నశించుదురు కాబట్టి ఎవరెవరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారో వారందరినీ మంచిని మనకు తెలియజేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించడానికి కావలసిన వినయాన్ని, విధేయతను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, మీరు యోనాను గొప్ప ప్రవక్తగా ఎన్నుకున్నారు. అతడు హితోపదేశము చేస్తే నాయనా ప్రజలు మారు మనసు పొందుతారని అనుకున్నాడు. కానీ హితోపదేశము చేయవలసిన వాడే పారిపోయి ప్రభా నీ నుండి దూరంగా వెళ్ళినప్పుడు సముద్ర గర్భంలో కూడా మరొకసారి అతని ప్రార్థనకు జవాబిచ్చావు. అతనికి హితోపదేశం చేశావు తండ్రి, నీకు స్తోత్రం. ప్రజలను సన్మార్గంలోనికి నడిపించే హితోపదేశము చేసే అయ్యా మరొక అవకాశం ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం. మాలో ఏ ఒక్కరము కూడా అయ్యా హితోపదేశం ఎన్నోసార్లు మాకు చేయబడినప్పటికీ కూడా తండ్రి దాన్ని మేము స్వీకరించక, వినయంతో స్వీకరించకుండా ప్రభా ఎన్నోసార్లు అవిధేయత చూపించామేమో. ఈరోజు మరొక అవకాశాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తున్న దేవా, నీకు స్తోత్రం. నీవే మార్గమని, సత్యమని, జీవమని వాగ్దానములను ప్రభా ప్రతిరోజు మేము చదవడం మాత్రమే కాదు, ధ్యానించడం మాత్రమే కాదు, ఆ విధంగా జీవించడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, సరియైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఎవరెవరో మనకి ఏమేమో చెప్పినప్పుడు వాటన్నిటినీ స్వీకరించకుండా ఎవరు ఏమి చెప్పినా దేవుని వాక్యం ప్రకారం ఉందా దాన్ని చూసుకొని అందరి సలహాలను తీసుకుందాం. మన జీవితంలో సరియైన మార్గంలో ముందుకు సాగిపోదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.